ఏం చెప్తాను ఇంకా. డిమాండ్ పవన్ ఆ గేమ్ ఏదో అంటే స్టార్టింగ్ నుంచి ఆడుకొని వస్తే ఈ పాటికి డిమాండ్ పవన్ కప్పు జోబులో ఉండేదన్నమాట. ఏంటది ఫ్లెక్సిబిలిటీ, ఆ బాడీ ఫ్లెక్సిబిలిటీ అంత డిమాండ్ పవన్‌ది. ఇన్ని రోజులు రీతూ చౌదరి గేమ్ మీద ఫోకస్ పెట్టి డిమాండ్ పవన్ తన గేమ్‌ని తను చెడగొట్టేసుకున్నాడు అంతే. లేకపోతే డిమాండ్ పవన్ చాలా దగ్గరయ్యేవాడు ఆడియన్స్‌కి నాకు తెలిసి. అదే చాలా దగ్గర అయ్యి ఉండేవాడు ఆడియన్స్‌కి. రీతూ చౌదరి వల్ల గేమ్ మొత్తం పోయింది. అది ఒక్క రీతూ చౌదరి తప్పే కాదు, అక్కడ డిమాండ్ పవన్ తప్పు కూడా ఉంది. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా రీతూ చౌదరి వెనకతలే తిరిగాడు. కాకపోతే బ్యాడ్ లక్. ఎందుకంటే డిమాండ్ పవన్ ఉన్న సీజన్లో రీతూ చౌదరి వచ్చిందో, రీతూ చౌదరి ఉన్న సీజన్లో డిమాండ్ పవన్ వచ్చాడో తెలియదు కానీ బ్యాడ్ లక్ డిమాండ్ పవన్ది. విన్నర్ అయ్యే ఛాన్స్ కోల్పోయాడు అనమాట. లాస్ట్లో గేమ్ చూపేస్తే ఇంకేంటి అవ్వదు. ఎందుకంటే తనుజ ఇంకా కళ్యాణ్ ఆల్రెడీ జోబులో పెట్టుకొని ఉన్నారనమాట ట్రోఫీని. లాస్ట్కి ఎవరి జోబులోకి వెళ్తుందో తెలియదు.